కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో అరుదైన మే పుష్పాలు వికసించాయి. గ్రామానికి చెందిన బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్త నివాస గృహం ఆవరణలో వందలాది మే పుష్పాలు ప్రతి సంవత్సరం మే నెలలో వికసిస్తాయి. మే నెలలో వికసించే ఈ పుష్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రేమికులు ఈ పుష్పాలను తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా మార్త మాట్లాడుతూ, స్వీడన్లో తమ బంధువుల ఇంటి నుండి 2 దుంపలు తెచ్చి తమ పెరట్లో నాటామని పేర్కొన్నారు. అప్పుడు 2-3 పుష్పాలు వికసించేవని అన్నారు. ఇప్పుడు సుమారు వేలాది పువ్వులు వికసిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పువ్వులను చూసేందుకు సమీప ప్రాంతాలకు చెందిన ప్రజలు గుంపులుగా తరలి వస్తున్నారని అన్నారు. నా పేరు మార్త గంటి, మాది నల్లావరపేట, సిహెచ్ గున్నేపల్లి, ముమ్మిడివరం మండలం. నల్లావరపేట, ముమ్మిడివరం మండలం. మే పుష్పాలు అంటారు. ఇవి మే నెలలో వస్తాయి. ఇవి మే నెలలోనే వర్షం, ఉరుములతో కూడిన వర్షం వచ్చినప్పుడే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఇవి నేను మా బంధువుల ద్వారా తీసుకొచ్చాను. ఒక్క దుంప తీసుకొచ్చాను నేను 20 ఇయర్స్ నుంచి. దీన్ని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని ఇలాగా ఫామ్ చేస్తాను. నేను 20 ఇయర్స్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా నేను దీన్ని ఎక్కువ సమయం నేను వీటితోనే ఉంటాను. మే నెల వచ్చేసరికి చాలా కేర్ తీసుకుంటాను. స్టార్టింగ్లో నేను ఒక 2 దుంపలు మాత్రమే తీసుకొచ్చాను. 2 దుంపలు వచ్చినాయి. వాటి నుంచి ప్రతి ఇయర్ వర్షాల్లో పిలకలు వస్తే అవి తీసుకుని మళ్ళీ నేను ఫామ్ చేసేదాన్ని, అలాగా నాటుకునేదాన్ని. ఇప్పుడు 100 వస్తున్నాయండి ప్రతి సంవత్సరం కూడా. ఇంచుమించు 10 ఇయర్స్ నుంచి కూడా 100 పుష్పాలు వస్తున్నాయి.